ఇజ్రాయెల్ ఆర్మీ యుద్ధం చేస్తున్న వార్తలు మనం వింటూ వస్తున్నాం, చూసాం. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు యెరూషలేం డే సందర్భంగా గొడవలకు దిగారు. ప్రతి సంవత్సరం హీబ్రూ క్యాలెండర్ ప్రకారం యూదుల 2వ నెల అయిన ఇయర్ 28వ తేదీన యూదులు యోమ్ యెరూషలాయిం అనగా జెరూసలేం డే వేడుకగా జరుపుకుంటారు. ఇది యూదులకు సెలవు దినం. జెరూసలేం డే అనేది యూదులకు ప్రత్యేకమైన రోజు. 1967లో 6 రోజుల యుద్ధంలో తూర్పు జెరూసలేంను ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకోవడం, జెరూసలేం నగరాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. యూదులకు జెరూసలేం చాలా పవిత్రమైన నగరం. ఇక్కడే వెస్టర్న్ వాల్, గతంలో వారి 2 మందిరాలు ఉండేవి. ఆ విషయాలన్నీ మీకు గత వీడియోలలో చెప్పాను. యూదులు ఆ రోజును జ్ఞాపకం చేసుకుంటూ యెరూషలేంలోని వెస్టర్న్ వాల్ వద్ద పెరేడ్లు, ప్రార్థనలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకుంటారు. ఈ రోజు ఇజ్రాయేలీ నేషనలిస్ట్, ముఖ్యంగా రైట్ వింగ్ రాజకీయ భావజాలం కలిగిన యువత, యూదా మతవర్గాలు జెరూసలేం ఓల్డ్ సిటీలోని ముస్లిం క్వార్టర్స్ గుండా ఫ్లాగ్ మార్చ్, ఫ్లాగ్ డాన్స్ నిర్వహిస్తారు. ఈ మార్చ్ తరచుగా ఘర్షణలకు దారితీస్తుంది, ఎందుకంటే ఇది పాలస్తీనియన్లు నివసించే ప్రాంతాల గుండా సాగుతుంది. యూదులు ఈ వేడుక చేసినప్పుడల్లా జెరూసలేం ప్రాంతంలో తీవ్రమైన గొడవలు పడతాయి. యూదులు ఆ ప్రాంతం గుండా వెళ్ళినప్పుడు పాలస్తీనా వారికి నచ్చేది కాదు. మా ప్రదేశాలకు వచ్చి యూదులు గొడవలు చేస్తున్నారని పాలస్తీనా ప్రజల ఆందోళన. ఇజ్రాయెల్ ప్రజలు జెరూసలేం భూభాగం మీద హక్కు యూదులదని వాళ్ళు గొడవలు చేస్తుంటారు. మే 26, 2025న వేలాది మంది రైట్ వింగ్ ఇజ్రాయేలీ నేషనలిస్ట్స్, మంత్రులు, ఇజ్రాయెల్ యువత జెరూసలేం ఓల్డ్ సిటీలోని ముస్లిం క్వార్టర్స్ గుండా ఫ్లాగ్ మార్చ్ తో పాల్గొన్నారు. ఈ మార్చ్ లో కొందరు డెత్ టు అరబ్స్, అరబ్బులకు మరణం మరియు మే యువర్ విలేజ్ బర్న్, మీ గ్రామం కాలిపోవాలి వంటి ద్వేషపూరిత నినాదాలు చేశారు. ఇలా యూదులు వేడుక చేసుకుంటూ అక్కడ లోకల్ గా నివాసం చేసే పాలస్తీనా వారి మీద చేసిన వ్యాఖ్యలివి. ఈ వ్యాఖ్యలు జెరూసలేం ప్రాంతంలో గొడవలకు దారితీశాయి. 1994లో ఇజ్రాయెల్ మరియు జోర్డాన్ మధ్య జరిగిన వాడీ అరబా ట్రీటీ ప్రకారం అల్ అక్సా మసీద్ జోర్డాన్ నిర్వహణలో జెరూసలేం ఇస్లామిక్ వక్ఫ్ ఆధీనంలో ఉంది. ఈ ఒప్పందం ప్రకారం ముస్లింలు మాత్రమే ఈ ప్రాంతంలో ప్రార్థన చేయగలరు. ఇతర మతాల వారు సందర్శించవచ్చు, కానీ ప్రార్థనలు చేయకూడదు. కానీ ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మంత్రి ఇతామార్ బెన్ గ్విర్ భారీ పోలీసు రక్షణతో ముస్లింలు అల్-అక్సా మసీద్ గా పిలువబడే కాంపౌండ్ లోకి, యూదులకు టెంపుల్ మౌంట్ అని పిలువబడే ప్రాంతంలోకి ప్రవేశించి అక్కడి ఆవరణలో నడిచి సందర్శించారు. ఇతను ఇలా వెళ్లడం 2022లో ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వంలో చేరినప్పటి నుండి 6వసారి. 2025 మే 25 సాయంత్రం వెస్టర్న్ వాల్ ప్లాజాలో ఒక భారీ ఇజ్రాయెల్ జెండా విప్పి యూదులు జెరూసలేం పట్ల వారికున్న ప్రేమను తెలియజేశారు. ఈ సందర్శన ఇజ్రాయెల్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నట్లు అరబ్ మరియు ముస్లిం వర్గాలు పేర్కొంటున్నారు. పాలస్తీనియన్లు మరియు అరబ్ దేశాలు తమ పవిత్ర స్థలంపై దాడిగా భావించి దీనిని తీవ్రంగా ఖండించాయి. ఇజ్రాయెల్ దేశం ఎప్పటి నుండో వారి టెంపుల్ మౌంట్ భూభాగం పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని ఎదురు చూస్తున్నారు. ఒక పక్క 2 సంవత్సరాలుగా యుద్ధంలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మంత్రి అలా సందర్శించడం, యూదులు అరబ్బులను మీరు చస్తారు అని వ్యాఖ్యలు చేయటం రెచ్చగొట్టే అంశంగా ఇస్లాం వారు భావిస్తున్నారు. ఈ గొడవలు ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నాయి. యునైటెడ్ నేషన్స్ ఇప్పటికే ఈ గొడవలు ఆగే విధంగా పాలస్తీనా, ఇజ్రాయెల్ వారికి 2 స్టేట్ సొల్యూషన్ అనే ప్లాన్ అమలు చేద్దాం అనుకుంటున్నారు. ఈ ప్లాన్ వలన యూదులకు, పాలస్తీనా వారికి జెరూసలేం భూభాగం సమానంగా ఇవ్వడం, పాలస్తీనా కూడా ఒక రాష్ట్రంగా ఉండడం ఈ ఆలోచన. దీనికి ఇజ్రాయెల్ ఎంతమాత్రమూ ఒప్పుకోనట్లుగా కనపడుతుంది. ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి అయినటువంటి బెంజమిన్ నెతన్యాహు యునైటెడ్ నేషన్స్ వారిని ఈ ఆలోచన వెనక్కి తీసుకోమన్నాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా పాలస్తీనాకు సపరేట్ రాష్ట్రం ఉండాలి అనే ప్రతిపాదనకు ఇష్టపడుతున్నట్టు కనబడడం లేదు. మిత్రదేశాలైనటువంటి యూకే, ఫ్రాన్స్, కెనడా ఇజ్రాయెల్ ఇలాగే గాజా ప్రజలపైన యుద్ధానికి వెళ్తే వారిపై ఆంక్షలు విధిస్తామని అంటున్నాయి. ఇజ్రాయెల్ ఏమో మేము మా భవిష్యత్ కోసం పోరాడుతున్నాం, ఉగ్రవాదుల్ని లేకుండా చేయడం కోసం పోరాడుతున్నాం. ప్రతిసారి హమాస్ వర్గం లాంటి వారు దాడులు చేస్తుంటే మేము చూస్తూ ఉండలేం. ఉగ్రవాదుల్ని అంతం చేయటమే మా లక్ష్యం అని ఇజ్రాయెల్ దేశం చెప్తుంది. ఈ గొడవలు ఇలా ఉండగానే యూదులు పాలస్తీనా వారిపై చేసిన వ్యాఖ్యలు పరిస్థితులను మరింత రెచ్చగొట్టాయి. తూర్పు జెరూసలేం ప్రాంతంలో ఇజ్రాయెల్ సెటిలర్లు తరచూ అధికారుల మద్దతుతో పాలస్తీనా ఆస్తులపై సెటిల్మెంట్లను అనగా యూదుల నివాస ప్రాంతాలను విస్తరింపజేయడానికి ప్రయత్నిస్తారు. జెరూసలేం ఓల్డ్ సిటీకి సమీపంలో ఉన్న సిల్వాన్ ప్రాంతం ఇటువంటి వివాదాలకు కేంద్రంగా ఉంది. ఈ వివాదాలకు ప్రధాన విషయం అల్-అక్సా మసీద్. ఇది ముస్లిం వారికి పవిత్ర స్థలం. అయితే ఇది యూదులకు కూడా పవిత్ర స్థలమే. అల్-అక్సా మసీద్ ఉండే చోట ఒకప్పుడు యూదుల దేవాలయాలు ఉండేవి. ఇప్పుడు మసీద్ ఉంది. వక్ఫ్ బోర్డు ఒప్పందం వలన యూదులకు ఆ ప్రదేశంలోకి వెళ్లడానికి అనుమతి లేదు. ఇతర ఏ మతస్థులు కూడా ఆ ప్రదేశంలోకి వెళ్లి ప్రార్థనలు చేయకూడదు. ఇజ్రాయెల్ జెరూసలేంను జరుపుకుంటూ ఆ ప్రాంతం గుండా వెళ్తూ ఊరేగింపులో గాజా ఈజ్ అవర్స్, గాజా మాది, జెరూసలేం 1967, గాజా 2025
అని నినాదాలు చేస్తూ ఉన్నారు. అంటే ఒకప్పుడు జెరూసలేం స్వాధీనం చేసుకున్నాము, ఇప్పుడు గాజాను కూడా స్వాధీనం చేసుకుంటాము అని బ్యానర్లు ప్రదర్శించారు. ఇవి గాజా స్ట్రిప్ ను సైనికంగా ఆక్రమించాలనే ఉద్దేశాన్ని చెప్తున్నాయి. ఒక బ్యానర్ లో వితౌట్ ఏ నక్బా దెర్ ఈజ్ నో విక్టరీ, నక్బా లేకుండా విజయం లేదు. నక్బా అనే అరబిక్ పదానికి అర్థం విపత్తు లేదా ఆపద. ఇది 1948లో ఇజ్రాయెల్ రాష్ట్ర స్థాపన సమయంలో జరిగిన సంఘటనను సూచిస్తుంది. దీనిలో లక్షలాది పాలస్తీనియన్లు తమ ఇళ్లను భూములను వదిలి బలవంతంగా వలస వెళ్లవలసి వచ్చింది. ఈ సంఘటనను పాలస్తీనియన్లు నక్బా ది కెటాస్ట్రోఫ్ గా పిలుస్తారు. ఇది వారికి చరిత్రలోనే బాధాకరమైన సంఘటన. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ ఆ విషయాన్ని గుర్తు చేసి పాలస్తీనా వారిని రెచ్చగొడుతుంది. ప్రపంచ నాయకులంతా యూదులకు పాలస్తీనాకు ఏదో విధంగా శాంతి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే 2 స్టేట్ సొల్యూషన్ అమలు చేయాలని చూస్తున్నారు. కానీ ఇజ్రాయెల్ దానికి ఒప్పుకునే పరిస్థితి కనబడడం లేదు. బైబిల్ ప్రకారం ఇజ్రాయెల్ భూభాగం మొత్తం దేవుడు అబ్రహాము సంతానానికి ఇస్తాను అని చేసిన వాగ్దానం. కానీ ఇప్పుడు అక్కడ అన్యులు ఉంటూ ఆ భూభాగం మాది అంటున్నారు. ఇది కూడా దేవుని వాక్యంలోని ప్రవచనమే. లోకాసు వార్త 21వ అధ్యాయం 24వ వచనం. వారు కత్తివాత కూలుతురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్య జనముల మధ్యకు పోవుదురు. అన్య జనముల కాలంలో సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్య జనముల చేత త్రొక్కబడును. అన్య జనముల కాలములు అనగా దేవుడు అన్యుల రక్షణ కోసం ఇచ్చిన సమయం ముగిసే వరకు యూదుల స్థలమైన జెరూసలేం అన్యుల చేత త్రొక్కబడుతుంది. ఇప్పుడు ఆ సమయం దగ్గర పడింది అనుకోవచ్చు. దేవుడు అన్య జనులకు రక్షణ పొందడానికి ఇచ్చిన సమయం ముగించబడబోతుంది అని చెప్పడానికి జెరూసలేంలోని పరిస్థితులే ఒక సూచన. ఇప్పుడు దేవుడు యూదులకు వారి భూభాగం ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఆ పని 1948వ సంవత్సరంలోనే మొదలైంది. చెదిరిపోయిన యూదులు పోగు చేయబడుతున్నారు. 1967లో జెరూసలేం స్వాధీనం చేసుకున్నారు. కానీ పూర్తిగా కాదు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం మొత్తం వారి ప్రాంతాలను తిరిగి తీసుకోవడానికి సిద్ధమైంది. ఈ హమాస్ యుద్ధమే వారికి ఒక అవకాశంగా మారింది. ఇప్పటికే వాళ్ళు గాజా స్ట్రిప్ ను స్వాధీనం చేసుకున్నారు. దేవుని లేఖన నెరవేర్పు ఇజ్రాయెల్ దేశంలో జరుగుతుంది. దేవుడు చెప్పినట్లు యూదులను వారి భూభాగంలోనికి తీసుకువచ్చాడు. ఇప్పుడు వారి ప్రాంతాలను కూడా వారు స్వాధీనం చేసుకుంటున్నారు. అన్ని జనులకు ఇచ్చిన రక్షణ సమయం ముగించబడుతుంది కాబట్టి అన్ని జనుల ద్వారా తొక్కబడుతున్న జెరూసలేం ప్రాంతం దేవుడు తిరిగి యూదులకు ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు యూదులు రక్షణ పొందాల్సిన సమయం దగ్గర పడుతుంది. యూదులు తిరిగి వారి టెంపుల్ మౌంట్ భూభాగం స్వాధీనం చేసుకుని కోల్పోయిన దేవాలయం కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది జరగాలి అంటే అన్యుల చేతిలో నుండి వారి భూభాగం విడిపించబడాలి. అలా విడిపించి యూదులకు సహాయం చేయడానికి దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనంలో చెప్పబడ్డ అతడు బయటికి రావాలి. ఇప్పటికే అతడు బయటికి వచ్చినట్లు మనకి సూచనలు కనబడుతున్నాయి. అతడు యూదుల గొడవల్లోకి వెళ్లటమే ఇక ఆలస్యం. యూదులకు 7 సంవత్సరాల ఒప్పందం చేయటమే ఆలస్యం. ఇక నుండి ఇజ్రాయెల్ దేశంలోని ప్రతి వార్త ప్రతి క్రైస్తవుడికి చాలా ముఖ్యం అవబోతుంది. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్.